మహానటితో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఈ మధ్య తెలుగులో కనిపించడం లేదు. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ బేబీ జాన్తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. గతంలో హోమ్లీగా కనిపించే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి వెళ్ళగానే తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. బేబీ జాన్తో ఆమె గ్లామర్కి నార్త్ జనాలు ఫిదా అయిపోయారు. దీంతో సినిమా డిజాస్టర్ అయినా కీర్తి మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. పెళ్లి తర్వాత దూకుడు పెంచిన కీర్తి మళ్ళీ టాలీవుడ్పై ఫోకస్ పెట్టింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నితిన్, వేణు ఎల్డండి కాంబినేషన్లో దిల్ రాజు నిర్మిస్తున్న ఎల్లమ్మలో కీర్తి సురేష్ నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా సాయి పల్లవిని అడిగితే డేట్స్ అడ్జస్ట్ లేక నో చెప్పేసిందట. దీంతో ఆమె ఆఫర్ కీర్తి వద్దకు చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. తాజాగా ఈ భామ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ మూవీ చేయనున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాత. ఈ ప్రాజెక్టులో కీర్తి సురేష్ని తీసుకుంటే కాంబినేషన్ అదిరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక సుహాస్ పక్కన ఉప్పు కప్పు రంబు మూవీ ఇప్పటికే కన్ఫర్మ్ అయిందన్న సంగతి తెలిసిందే. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుని మహానటిగా కీర్తింపబడుతున్న కీర్తి సురేష్ ఇకపై కమర్షియల్ బాటలో నటిస్తుండగా గ్లామర్ హీరోగా పేరు తెచ్చుకోవాలని తెగ ఆరాటపడిపోతుందట. చాలామంది హీరోయిన్లు కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ పాత్రలు చేసి పెళ్లి తర్వాత హోమ్లీగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. కీర్తి మాత్రం ఇన్నాళ్ళు కాస్త పద్ధతిగా కనిపించి పెళ్లి తర్వాత గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి తెగ కష్టపడుతోంది. బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత తత్వం బోధపడి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతున్న కీర్తికి ఒక ట్రెండ్ హిట్లు పడ్డాయంటే ఇప్పట్లో ఆమె కెరీర్కు డోకా ఉండదు. ఇక బాలీవుడ్లో బేబీ జాన్ తర్వాత రాకింగ్ స్టార్ రణబీర్ కపూర్ పక్కన కీర్తి ఛాన్స్ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కే ఈ మూవీలో కీర్తి సురేష్ గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అయితే ప్రస్తుతం రామాయణ, లవ్ అండ్ వార్, యానిమల్ పార్క్ వంటి చిత్రాలతో రణబీర్ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ లేదు.